హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మనం ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నా దానికి ఇంటీరియర్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంటీరియర్ ఎంత అద్భుతంగా ఉంటే మనకి ఇల్లు అంత అందంగా కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న కనకదుర్గ ఇంటీరియర్స్ వాళ్ళు చేసిన హోమ్ దగ్గర అయితే నేను ఉన్నాను. అయితే వాళ్ళు ఎలా డిజైన్ చేశారు ఈ ఇంటిని, పైగా ఇంటీరియర్ డిజైనర్ కనకదుర్గ ఇంటీరియర్ డిజైనర్ మన కృష్ణ గారు అయితే లోపల ఉన్నారు. వారిని కనుక్కొని పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. నిజగరి మగ నిజగరి పామా మీరు రిఫర్ చేయాలంటే ఎవరికన్నా హ్యాపీగా రిఫర్ చేస్తారు? షూర్ ఐ విల్. మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరు అడిగినా రెఫర్ చేస్తాను. మంచి మెటీరియల్ వేశారు, ప్రోడక్ట్ అయితే మంచి మెటీరియల్ వేశారు. మనకి మధ్యలో ఇది కాదు ఇది కావాలి అంటే కూడా అది మార్చడం కూడా జరిగింది. మంచిగా చేశారు. మేడం మీ రివ్యూ ఎలా ఉంది? ఇట్స్ 10/10. మీరు కూడా చూసారు కదా. ఎస్, చాలా ఇన్నోవేటివ్ గా చాలా బాగుంది కూడా ఇంటీరియర్ అనేది. హాయ్ కృష్ణ గారు. హాయ్ మ్యామ్. మీరు ఇంటీరియర్ డిజైనర్ అద్భుతంగా చేస్తారని అయితే మనకి రివ్యూస్ బాగున్నాయి అని తెలుసుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాము మేము. థాంక్యూ మ్యామ్. మీరు చేసిన హోమ్ ఒకసారి చూద్దాము. డెఫినెట్ గా మీ దగ్గర ఉన్న హ్యాపీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా మాకు కావాలి. డెఫినెట్ గా మ్యామ్. డెఫినెట్ గా ఒకసారి చూద్దాము సార్ హోమ్. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. కృష్ణ గారు, మనకి కబోర్డ్స్ చూసుకుంటే చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి. ఇంకొకటి మనకి ఇది కూడా ట్రెండీగా ఉంది. ఎప్పుడు హోల్డింగ్స్ చూస్తాం మనం. ఇది కూడా ఇది మనకి స్లైడ్ కూడా చాలా ట్రెండీగా ఉంది. ఇది మీరు ఏ వుడ్ యూస్ చేస్తారు? ఇది వచ్చేసి మనం 710 గర్జన్ ప్లైవుడ్ లో క్లబ్ అనేది యూజ్ చేస్తాం అనమాట అండి. ఓకే. కస్టమర్ ఏది అడుగుతారో దానికి మనం ఆయన బడ్జెట్ కి తగ్గట్టుగా మనం బ్రాండెడ్ అంటే బ్రాండెడ్. ఇప్పుడు ఇది వచ్చేసి సెంచరీ 710 ప్లైవుడ్ అనేది వాడటం జరిగింది. ఓకే. కస్టమర్ ని బేస్ చేసుకుని, కస్టమర్ బడ్జెట్ ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అలానే స్పేస్ అనేది ఎంత ఉందో చూసి దాన్ని మనం స్లైడింగ్ డోర్ పెట్టాలా, ఓపెన్ డోర్ పెట్టాలా అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఈ కంప్లీట్ గా కస్టమర్ కలర్ సెలెక్షన్ అనమాట. ఇది ప్యాటర్న్స్ అనేది మనం ఆప్షనల్ ఇస్తాము. సో మెనీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ కలర్ కాంబినేషన్ అనేది కస్టమర్ చూన్ చేసుకున్న దాని ప్రకారం మనం చేసిస్తాం. ఇప్పుడు మీరు తీసుకున్న వుడ్ క్వాలిటీ ఎలా ఉంటది? స్టాండర్డ్ ఉంటుంది మేడం. స్టాండర్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం 15 ఇయర్స్ వరకు వారంటీ, 15 ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది అంటే ఈ డిజైన్స్ కూడా మనకి కస్టమర్స్ సెలెక్షన్ ఉంటది కంప్లీట్ గా. మనం 2D 3D డిజైన్స్ ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత దాంట్లోంచి ఏదైతే ఫీజ్ చేసుకుంటారో దాన్ని మనం ఇక్కడ ఎక్స్ట్రా బిచ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ లైట్నింగ్ చూసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. లైట్నింగ్ కూడా ఇది కూడా మీరే చేస్తారా? అవునండి. ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి మనం ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఏంటంటే ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్ వర్క్, వుడ్ వర్క్ కంప్లీట్ గా అన్ని కూడా మనమే చేస్తాం. ఓకే. ఓకే. కనకదుర్గ ఇంటీరియర్స్ అనేది చాలా బ్రాండ్ ఉంది, వింటున్నాం కూడా బయట మనం. మీకు మంత్ కి ఎన్ని కస్టమర్స్ వస్తారు సార్ మనకి? సో మనం వచ్చేసి మనం 10 to 15, 20 సైట్స్ కూడా చేస్తూ ఉంటాము. సో కస్టమర్ బడ్జెట్ ని బట్టి, సో క్వాలిటీని బట్టి, ఏరియాస్ ని బట్టి మనం ఓన్లీ హైదరాబాద్ మాత్రమే సర్వీస్ ఇస్తున్నామండి. ప్రెసెంట్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ స్టేషన్స్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి కానీ మనం వెళ్ళట్లేదు. సో ఓన్లీ హైదరాబాద్ మనం సర్వీస్ ఇస్తున్నాం అనమాట. ఓకే. ఓకే.
ఇది వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము ఇవ్వడం జరిగింది. ఇది రిమూవబుల్ సెల్ఫ్ అన్నమాట. అవసరం లేదు అనుకుంటే దీన్ని పెద్దగా రిమూవబుల్ చేసుకోవాలి. సెల్స్. ఓకే, మనకి అవసరం లేకపోతే అవసరం లేకపోతే తీసేసుకుని మనం కింద కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట కబోర్డ్స్. అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిట్ అవుట్ ఇక్కడ మొబైల్ చూడడానికి కానీ ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి Okay. కానీ సో ఇక్కడ మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. ఎస్, చక్కగా ఒక కప్పు కాఫీ తాగుకుంటా వర్షాకాలంలో అయితే బయట వర్షాన్ని అలా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. రైట్ మ్యామ్, రైట్ మ్యామ్. Yes. ఇక్కడ వచ్చేసి మనకి రోడ్ వచ్చింది అనమాట. ఇది యాక్చువల్ గా రోడ్ Okay. ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇక్కడ వచ్చేసి రోడ్ వచ్చింది. రోడ్ నుంచి మనకి ఎవరైనా అడ్రస్ కోసం ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుంచే మనం అడ్రస్ గైడ్ చేయొచ్చు. ఓకే, వెంటిలేషన్ కూడా బాగుంది వెంటిలేషన్ సార్. కూడా చాలా బాగుంటుంది. ఎస్ సార్, మనకి ఇక్కడ చూసుకుంటే ఇదేంటి సార్ వాల్ కి Yes, ma'am. అటాచ్ ఇది వచ్చేసి చేసి మనకి వాకిన్ ఏరియా వచ్చింది, వాటర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ ప్లేస్ కోసం రిమూవబుల్ టేబుల్ అనమాట. రిమూవబుల్ ఇది కూడా. రిమూవబుల్ అండి, రిమూవబుల్. ఇది కూడా మనకి రిమూవబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో అవసరం లేనప్పుడు మనం క్లోజ్ చేసేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ డిన్నర్ చేయడానికి కానీ లేకుంటే మనం ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ స్టేషన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్ టేబుల్ మనకి అవసరం లేకపోతే ఫోల్డ్ చేసుకుంటే మనకి స్పేస్ కూడా స్పేస్ ఉంటుంది. కూడా ఉంటుంది. ఎక్సలెంట్ సార్. సార్ మనకి బెడ్రూమ్ నుండి ఇటు ఒక స్పేస్ అయితే ఉంది, ఇదేంటి సార్? ఇది వచ్చేసి మనకి వాకబుల్ ప్లేస్ అండి. దీంట్లో మనకి డ్రెస్సింగ్ వాటర్ ప్లస్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇక్కడ. ఇది వచ్చేసి వాటర్ ఏరియా అనమాట. డ్రెస్సింగ్ విత్ వాటర్ ఏరియా ఇక్కడ ఇచ్చాం దీంట్లో. సో ఇక్కడ మనం ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే ఓకే, రైట్. సో ఇది వచ్చేసి సిట్టింగ్ అనమాట అండి. సిట్ అవుట్. ఓకే, సిట్ అవుట్ విత్ స్టోరేజ్ అనమాట. మళ్ళీ దీనికి డోర్ పెట్టుకున్నాము. సో సిట్ అవుట్ విత్ డోర్ అనమాట అండి. ఓకే, మనకి ఇది లోపలికి ఉన్నా గానీ చాలా ప్రీమియం గా చేశారండి. ప్లేస్ work వేస్ట్ అయితే. అవ్వకుండా ఉండడం కోసం అదే ఇలా అదే. చేసాం అన్నమాట. ఇక్కడ ఓపెన్ సెల్ఫ్స్ వస్తున్నాయి మనకి. సో మిర్రర్ వెనకాల కూడా బ్యాక్ సైడ్ కూడా మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, స్టోరేజ్ చాలా చాలా ఇచ్చారు ఇక్కడ. బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కూడా మనం రాడ్స్ ఇవ్వడం జరిగింది. ఓ పైన కూడా ఇచ్చారు సార్. పైన కూడా పైన కూడా కబోర్డ్స్. సూపర్. సెకండ్ బెడ్రూమ్ లో మనకి వైట్ అండ్ వుడ్ కాంబినేషన్ తీసుకున్నారు. రైట్. అంటే మోస్ట్లీ ఎక్కువ కూడా ఈ మధ్య కాలంలో ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. Right. కాకపోతే ఇది ఏమో షైన్ అవుతుంది బాగా, ఇది కొంచెం వుడ్ నార్మల్ గా ప్లెయిన్ గా ఉంది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమున్నట్టు? ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ మేము. ఇది వచ్చేసి హై గ్లోజీ ఫినిష్ అన్నమాట. ఓకే, సో దీన్ని ఎలివేట్ చేయడం కోసం బ్లాక్ కలర్ టీ పట్టీలు ఇవ్వడం జరిగింది. ఎస్ ఎస్, ఎక్సలెంట్ ఉంది సార్ ఇది. రైట్. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. స్లైడింగ్ డోర్ లోపల వచ్చేసి ఫ్యాబ్రిక్ కలర్ ఇవ్వడం జరిగింది మనం. సో హారిజాంటల్ వర్టికల్ సెల్ఫ్స్ అవి ఇచ్చి మనం. సో ఇది వచ్చేసి డ్రా ఇవ్వడం జరిగిందండి. లోపల వచ్చేసి డ్రా ఇవ్వడం జరిగింది. ఈ సెల్ఫ్స్ అనేది కంప్లీట్ గా కస్టమర్ యొక్క టేస్ట్ కి తగ్గట్టుగా యూటిలైజ్ ఎట్లా చేసుకుంటారు దాన్ని బట్టి మనం హారిజాంటల్ వర్టికల్ సెల్ఫ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ గా వచ్చేసి కస్టమర్ యొక్క సెలెక్షన్ అనమాట. ఈ కలర్ సెలెక్షన్ కానీ మనం లైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. కొంచెం స్పేసియస్ గా కూడా ఉంటది మనకి. ఇది ఎందుకంటే ఐ స్టెయిన్ అవ్వకుండా ఉండడం కోసం లైట్ కలర్స్ ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సార్ ఇది గ్లాస్ అంటున్నారు? హై గ్లోజీ అండి. ఓకే ఓకే, సూపర్ హై గ్లోజీ అని చెప్పేసి అంటాము. సో అది అక్కడ మనం ఇవ్వడం జరిగింది. దీనికి మ్యాచింగ్ గా మనం టీవీ యూనిట్ కానీ కర్టెన్స్ కానీ సో అంతా కూడా మనకి ఒక యూనిఫామిటీ వచ్చేటట్టుగా రూమ్ కి వచ్చి ఒక యూనిఫామ్ వచ్చేలాగా మనం చేస్తాం అనమాట. టీవీ యూనిట్ వచ్చేసి టీవీ యూనిట్ కానీ సో అలానే కర్టెన్స్ కానీ మనం సేమ్ కలర్ ఇవ్వడం జరిగిందండి. బెడ్రూమ్ టీవీ యూనిట్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సార్. స్టోరేజ్ కానీ మనం ఇక్కడ సెటప్ బాక్స్ అది పెట్టుకుంటే లోపల మనం రిమోట్ ఆపరేటింగ్ కానీ వస్తుంది అనమాట. మనకి కర్టెన్స్ కూడా మీరే అరేంజ్ చేస్తారా? అవునండి, సజెస్ట్ చేసాము. మేడం తెచ్చుకున్నారు. సజెస్ట్ చేసాం. జస్ట్ ఈ కలర్ పెట్టుకోండి బాగుంటుందని. ప్యాటర్న్ సేమ్ ఉంది సార్. ప్యాటర్న్ సేమ్. అవును. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, డ్రెస్సింగ్ ఏరియా ఉంది మనం చూద్దాం. మీరు సెకండ్ బెడ్రూమ్ కి డ్రెస్సింగ్ ఏరియా ఉంది, ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి సేమ్ కలర్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ బెడ్రూమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ప్యాటర్న్ కూడా సేమ్ కలర్స్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ డ్రెస్సింగ్ వచ్చేసి డ్రెస్సింగ్ కి సో మనం ఇక్కడ సేమ్ స్టోరేజ్ ఇచ్చాము. సో మరి మిర్రర్ కూడా ఇచ్చాము అనమాట. సో అలానే ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చాము. స్టోరేజ్ ఎక్కువ ఉంది సార్. సార్ థర్డ్ బెడ్రూమ్ లో ఒకటే ప్యాటర్న్ ఇచ్చారు, కలర్ సేమ్. అవును. ఇది వచ్చేసి లేకర్ గ్లాస్ డిజైన్ చూపించారు మేడం వచ్చేసి. సో ఇంటి ఓనర్ వచ్చేసి లేకర్ గ్లాస్ డిజైన్స్ కావాలి అని చెప్పేసి అంటే దాంట్లో హై బడ్జెట్ అవుతుంది అన్నమాట. మేడం బడ్జెట్ కి ఇది మనం సజెస్ట్ చేస్తాం అనమాట. ప్లైవుడ్ ఆర్ లామినేట్ లో ఇది పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పేసి సేమ్ ఆ లుక్ తీసుకొస్తూ
సో ఈ ప్యాటర్న్ మనం సజెస్ట్ చేయడం జరిగింది, కస్టమర్ కూడా ఓకే అన్నారు, ఓకే ఆమె కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చిన తర్వాత, ఓకే కంప్లీట్ అయిన తర్వాత సో బడ్జెట్ ని మేనేజ్ చేస్తూ క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నారు మీరు. ఎస్ సార్, ఇక్కడ చూసుకుంటే వాల్ పేపర్, అవునండి. ఎక్సలెంట్ గా ఉంది సార్ వాల్ పేపర్. Hmm. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ పార్టీస్ ఇచ్చారు ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ పిల్లర్ వచ్చింది మేము, ఈ Mhm. పిల్లర్ ని మనం మేనేజ్ చేస్తూ ఇక్కడ క్లోజ్ చేసుకుని మధ్యలో మనం వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది. Mhm. యాక్చువల్గా మేము మెడిసిన్ చదువుతున్నారు అనమాట, ఇక్కడ Mhm. బుక్స్ అవి పెట్టుకోవడం కోసం ఓపెన్ గా ఉండడం కోసం ఇది సజెస్ట్ చేసామండి. ఓకే, డిఫరెంట్ గా ఉంది సార్, మనకి బెడ్ బ్యాక్ సైడ్ ఇట్లా డిఫరెంట్ గా ఉంది. సరే, ఇది ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా దీనికి డ్రెస్సింగ్ ఏరియా అనేది సపరేట్ గా రాలేదు, Mm. దీంట్లోనే మనం డ్రెస్సింగ్ ఇచ్చాము. Mhm. యాజ్ యూజువల్ గా లోపల అంతా కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము, బ్యాంగిల్స్ కి రాడ్స్ కూడా ఇచ్చాము. Mhm. సో దీంట్లో వచ్చేసి మనము డ్రాస్ ఇచ్చామండి స్టోరేజ్ కోసం, కాస్మెటిక్ స్టోరేజ్ కోసం మనము డ్రాస్ Okay. ఇచ్చాము. Mhm. ఇది డ్రెస్సింగ్ ఏరియా అనమాట, Nice. ఇంక్లూడింగ్ కబోర్డ్ లోనే డ్రెస్సింగ్ ఏరియా వచ్చేస్తుంది. నైస్ సార్. సార్, మనం బెడ్రూమ్ లో నుండి ఒకసారి బాల్కనీ నుంచి కూడా చూసేద్దాం. షూ మ్యామ్. Yeah. సరే, బాల్కనీలో మీరు ఇంటీరియర్ ఏం చేశారు సార్ ఇక్కడ? ఇక్కడ చాలా పెద్దగా వచ్చిందండి, బాల్కనీ అవును. ఏరియా పెద్దగా వచ్చింది. దీన్ని ఏదో చేసి దీన్ని కంజెస్టర్ చేయడం కంటే ఓకే, జస్ట్ మనం మాప్ స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక Just చిన్న ఒక్కటే. బాక్స్ చేసాము. సూపర్. సో ఇక్కడ మనం ప్రిజన్స్ కానీ లేకపోతే మస్కిటోస్ కానీ రాకుండా మ్మ్. ఇక్కడ మనం నెట్ అనేది సో ప్రొవైడ్ ఇది మీరే చేస్తాం. పెట్టారు? అవునండి. ఓకే, సో అంతే, ఇది మస్కిటో మస్కిటో మిస్ అండి. ఓకే, కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. అవునండి, ఎస్ అంటే ఇది ఒక రూమ్ కింద మనం ప్రైవేట్ Yes. ఏరియా కింద ఉండొచ్చు. ఎస్, సో అవుట్ ఏరియా కూడా చూసుకోవచ్చు, మనం రోడ్డు వ్యూ కూడా కనిపిస్తుంది. అవును సార్. సార్, హాల్ చూసుకున్నా కానీ చాలా ప్రీమియం గా ఉంది. దీని గురించి మన వ్యూవర్స్ కోసం కొంచెం డీటెయిల్ గా చెప్తారా? మేము నేను చెప్పడం కంటే ఓనర్ వచ్చేసి పరిమళ మేడం అని Super. చెప్పేస్తున్నారు, ఓకే, మేమని కలుద్దాం, మేడం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఎక్స్ప్లోర్ చేస్తారో చూద్దాం ఒకసారి. షూర్ సార్, షూర్, డెఫినెట్లీ. పరిమళ మేడం, ప్లీజ్ కమ్. Yeah. హలో. హలో మేడం. హాయ్ మ్యామ్. హలో. హాల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు మేము. ఎస్, ఒక్కసారి మీ మాటల్లో మీరు, అంటే మీ డెడికేషన్ అనేది మాకు బాగా తెలుసు, ఎక్కడెక్కడ ఏం కావాలి ఎలా సెలెక్ట్ చేస్తారు అంతా కూడా మనం ఈ 45 days జర్నీలో మనకి మీ టేస్ట్ ఏంటన్నది నాకు తెలుసు. మా యూజర్స్ కోసం కొంచెం మీరు చెప్పండి. హాయ్ మ్యామ్. హలో. కృష్ణ గారు చెప్పారు మీరు Yeah. బ్యూటిఫుల్ ఐడియాస్ తో ఇంటీరియర్ చేయించుకున్నారని. ఒక్కసారి టీవీ యూనిట్ చూసుకుంటే మనకి చాలా బాగుంది, అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా ఉంది. అంటే మీరు ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో బేసిక్ గా నేను ఇది ఆన్లైన్ లో చూసాను, లైక్ Okay. గూగుల్లో, అండ్ Mhm. తర్వాత రెఫరెన్స్ సార్ కి ఇచ్చాను. తను ఇది చూసి ఇలాగే చెయ్యొచ్చు అని చెప్పారు, అండ్ అలాగే ఇచ్చారు అవుట్పుట్. Okay. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా డిజైన్ Yeah. ఇచ్చారో మనకి అలాగే అవుట్పుట్ అలా చేశారు. వచ్చింది. Yeah. ఓకే మేడం, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ప్రీమియం గా ఉంది. ఇది కూడా మీ సెలెక్షన్ అయినా? ఎస్ ఎస్. ఓకే, ఇది డిజైన్ అంటే ఇక్కడ ప్లెయిన్ రాలేదు, మనకి మార్బుల్ లాగా మార్బుల్ వచ్చేసింది. ఫినిష్, షైనింగ్ ఉంది. Yeah. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ 2 అవును, ఇది ఒక స్టోరేజ్ కోసం అని చెప్పి స్టోరేజ్ ఇది స్టోరేజ్ పర్పస్ లో ఇది పెట్టించాము. Okay. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. ఓకే, అది టీవీ యూనిట్ కోసం. ఇది ఎక్సలెంట్. ఓకే, చాలా అంటే చాలా మంది మేడం. ఇది ఇంకొకటి హైలైట్, మనకి బ్యాక్ నుండి మనకి లైట్ Lighting రిఫ్లెక్ట్ వస్తుంది. అవుతుంది. సో అది అందుకని ఇంకా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది మనకి. సో ఇది కూడా మీరు Yeah. రిఫర్ చేశారు. ఓకే, అండ్ కమింగ్ టు వాల్ పేపర్, ఓకే, టోటల్ హౌస్ మొత్తంలో బ్యూటీ అంతా ఇక్కడే ఉంది. ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? సో ఇది నేను ఆన్లైన్ లో వాల్ పేపర్స్ అని సర్చ్ చేసినప్పుడు ఇమేజ్ దొరికింది. నేను కృష్ణ గారికి చూపించినప్పుడు వాళ్ళు ఒక రెఫరెన్స్ ఇచ్చారు, వాల్ పేపర్ రెఫరెన్స్. వాళ్ళు ఎగ్జాక్ట్ గా చేస్తామని చెప్పి చేశారు. ఎగ్జాక్ట్ గా మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే వచ్చింది. చాలా యూనిక్ గా ఉంది కదా. Yeah. అంటే ఇది డిజైన్, అంటే ఇది ప్యాటర్న్ ఏంటది మేడం? ఇది ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, ఓకే, అండ్ సోఫాస్ కి సెట్ అయిపోతుంది అని చెప్పి ఫోటోషూట్స్ చేసుకోవడానికి ఓహో, బాగుంటుంది అని excellent. ఓకే, చాలా బాగుంది మేడం. మనకి షేప్ కూడా యా. నీట్ గా, మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎస్,
లోపల లైటింగ్ కూడా వచ్చింది. అవునవును, దానివల్ల ఇంకా ఎక్కువ బ్రైట్ గా అనిపిస్తుంది మ్మ్. మనకి. ఇదంతా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మ్మ్. మనకి బ్లూ, గ్రీన్, వైట్ మ్మ్. చాలా బ్రైట్ గా ఉంది. అండ్ సోఫాస్ కూడా ఇలాగే ఈ రూమ్ కి సెట్ అయిపోయేలాగా కస్టమైజ్ చేసి ఇచ్చారు. చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి మేడం. ఒకసారి చూద్దాం మన ఫ్రేమ్ ఎలా వస్తుందో. యా మంచి ఫొటోస్ కి చాలా మ్మ్. బాగుంది. Yes. ఈ ఐడియా ఎలా వచ్చింది మేడం? మనకి సోఫా బ్యాక్గ్రౌండ్ మనకి ఒక మంచి బ్యూటిఫుల్ వాల్ పేపర్ ఉంటే మనకి ఫొటోస్ కానీ ఇట్లా బాగుంటదని. సో ఇది నాది కాదు, మా సిస్టర్ తను ప్లాన్ చేసుకొని చెప్పింది. సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కున్నా మ్మ్. మనం వేరే డెకరేషన్ అవసరం లేదు, మ్మ్. హ్యాపీగా ఇక్కడ మనకి ఇక్కడ మ్మ్. అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. Yeah. ఎస్, నెక్స్ట్ ఒకసారి కిచెన్ చూద్దామా? Yeah, sure. Yeah. ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ మేడం కిచెన్. Yeah. కానీ మనకి బెడ్రూమ్స్ చూసుకుంటే మీరు వైట్కి వెళ్ళారు, మ్మ్. మనకి కబోర్డ్స్, కానీ మ్మ్. ఇది బ్లూకి వచ్చారు. మ్మ్. ఎందుకని? సో మొత్తం ఓవరాల్ హౌస్ వైట్ అండ్ వుడ్ ఫినిష్ లో ఎక్కువ ఉంది. సో డిఫరెంట్ గా ఉంటుంది అండ్ లుక్ వస్తుంది అని చెప్పి బ్లూ చూస్ చేసుకున్నాము. అండ్ దానికి కాంట్రాస్ట్ ఉండాలని చెప్పి ఈ లైట్ వుడ్ కలర్ ఓకే, మనకి అక్కడ వచ్చేసి మనకి గ్లాస్ ఫినిషింగ్ వచ్చింది, ఇక్కడ మ్మ్. మ్యాట్ వచ్చింది. ఈజీ క్లెన్సబుల్ ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుందని చెప్పి ఇది చూస్ ఓకే, చేసుకున్నాం. మనకి ఈ కబోర్డ్స్ అన్ని చూసుకుంటే లోపల స్పేస్ కూడా మనకి మంచిగా ఆక్యుపై చాలా. చాలా బాగున్నట్టుంది. మ్మ్. ఓకే, చూడొచ్చు నెక్స్ట్ మీరు. మనకి ఇది లోపల ఎలా వచ్చింది మేడం? మేడం ఇవి క్లోజ్ చేస్తుంటే చాలా సాఫ్ట్ గా క్లోజ్ అవును. అవుతుంది, సాఫ్ట్ క్లోజింగ్స్. అవును. ఓకే, ఓ ఇది చాలా బాగుంది మేడం. ఇది కూడా మనకి ఇంటీరియర్ లో వచ్చేసిందా? Yeah, వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఎక్సలెంట్, రైట్. సో ఇక్కడ మనకి గ్యాస్ ఇచ్చారా? అంటే గ్యాస్ కి మేము బయట పెట్టించుకున్నాము, అది మ్మ్. కూడా వాళ్ళే చేశారు. మ్మ్. సో లోపల ఉండి గ్యాస్ లీకేజ్ అలాంటి ఇబ్బందులు అవ్వకుండా బయట గాలికి ఉంటుందని చెప్పేసి బాల్కనీలో బయట. పెట్టించాం. ఓకే, ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకున్నాము. ఓకే, ఓకే, మనకి ఇక్కడ ఓపెనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ ఒక షట్టర్ ఇచ్చారు. ఇక్కడ ఇది పార్ట్ ఏంటది మేడం? యా, ఇక్కడ ఒక రోలింగ్ షట్టర్ కబోర్డ్ లా ఇచ్చారు. ఓకే, స్టోరేజ్ కోసం Yeah. ఇచ్చారు. ఓకే, సో ఇందులో ఫోల్డబుల్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకు అవసరం లేదు ఇంకేదైనా పెట్టుకోవాలి అనుకుంటే పెద్ద పెద్ద కొంచెం ఇన్నోవేటివ్ గా ఉంది కదా ఇది. Yeah. Yes. చాలా So ఇలా మందికి ఇక్కడే- ఐడియా కూడా ఉండదు అవును. ఇట్లా రిమూవబుల్ Yeah. ఉంటదని. ఎస్, ఇది ఇక్కడే కాకుండా అన్ని రూమ్స్ లో కూడా ఇలాగే ఇచ్చారు. బెడ్రూమ్స్ లో కూడా Yeah. ఇచ్చారు. Yeah. ఓకే, సూపర్. కిచెన్ చాలా బాగుంది, మీరు కూడా చూసేసారు కదా కిచెన్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఈ కిచెన్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం రండి. మేడం ఇదేంటది? Yeah, ఇది ఫోల్డబుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, పార్టీస్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఓ వావ్, ఇది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది, మనం ఎక్కడ కూడా చూడలేదు. చాలా బాగుంది. అంటే మనకి ఇది అంటే స్పేస్ కవర్ అవుతుంది, అవసరం లేనప్పుడు మనం ఫోల్డ్ Fold చేసేసుకోవచ్చు, చేసేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా కృష్ణ గారు రిఫరెన్స్ ఇచ్చారా లేకపోతే మీ ఐడియానా ఇది? అంటే ఇది నేను ఐడియా చేసుకుని వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఓకే, ఓకే, ఇది ఫోల్డింగ్స్ లో ఇది ఎలా ఓపెన్ అవుతుంది? ఇది ఓపెన్ అవుతుందా మేడం? యా, ఇది ఓపెన్ అవుతుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఎక్సలెంట్, వావ్. సో ఇది మనం ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది కూడా ఇలా అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకోవాలి. సో సేమ్ ఇది కూడా ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ చూపిస్తుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ సేమ్ హ్యాస్ మనకి ఇంటిది సేమ్ హ్యాస్ ఇక్కడ యూస్ చేశారు. లివింగ్ ఏరియా ఇంకా ఇది మ్యాచ్ అవ్వాలని చెప్పి అదే యూస్ చేసాము. ఓకే, మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. సూపర్, కింద ఒక స్టోరేజ్. మేడం ఇది చూసుకుంటే మార్బుల్ పెట్టారు ఇక్కడ మీరు? లేదండి, మార్బుల్ కాదు, ఇది పాలిగ్రనైట్ షీట్. అవును, చూడడానికి కానీ- మార్బుల్ లా ఆ, ఉంటుంది yes. కానీ ఇంకొకటి మనకి ఇక్కడ లైట్ వల్ల లుక్ ఎక్కువ వస్తుంది. అవును, ఎస్, ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు. చాలా బాగుంది. యా, సో ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి స్టోరేజ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం ఇచ్చారు. ఫ్రిడ్జ్ కోసం, ఇది ఫ్రిడ్జ్ యూనిట్. Mm. ఓకే, మనకి డైనింగ్ లో హ్యాండ్ వాష్ ఉంటుంది మేడం, మరి Yeah. హ్యాండ్ వాష్ ఎక్కడ ఇచ్చారు? పక్కనే ఇచ్చారు వ్యానిటీ అవునా? ఏరియాలో.
ఓకే. వావ్. సో ఇక్కడ కూడా మనకి పాలిగ్రనైట్ షీట్ ఇచ్చారు, వాష్ Okay. బేసిన్ ఇచ్చారు. ఈ మిర్రర్ కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంది, ఇది ఒకసారి చెప్తారా? యా, ఇది ఎల్ఈడి మిర్రర్, వావ్. జస్ట్ లైట్ టచ్. చేంజ్ అవుతాయి. యా, ఓ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. సూపర్. మనకి హ్యాండ్ వాష్ దగ్గర కూడా ఇంత అట్రాక్టివ్ గా ఉంది. యా. మనకి డైనింగ్ కి ఇక్కడ చాలా బాగుంది మేడం. ఒకసారి పూజా రూమ్ కూడా చూసేద్దాం మనం. యా. సో ఎంట్రన్స్ కూడా చాలా యూనిక్ గా అండ్ మనకి టెంపుల్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇవి పెట్టారు కదా, ఆ టెంపుల్ ఫీలింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకోటి లైట్ గా విజిబుల్ కూడా ఉంది మనకి లోపల, దేవుడిది విజిబుల్ కూడా ఉంది. ఒకసారి చూసి. యా. వావ్. మనకి పూజ రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. అంటే ఇంటీరియర్ కి మనం కొంతమందికి ఇంటీరియర్ ఇచ్చేసినా గానీ వాళ్ళు అటు సైడ్స్ ఇటు సైడ్స్ పెట్టి ఆ ఉన్న స్పేస్ ని పాడు చేసేస్తారు. కానీ ఇక్కడ నీట్ గా ఫినిషింగ్ ఇచ్చి మనకి స్పేస్ కూడా ఎక్కువ ఉండేటట్టు, అంటే మనం ఇక్కడ కూర్చొని మంచిగా హ్యాపీగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేటట్టు ఉంది. ఇది లోపల నుండి మనకి లైటింగ్ వచ్చిందా మేడం? అవునండి. ఎక్సలెంట్. మంచిగా మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు, అంటే ఏ దేవుడికి ఆ దేవుడు సపరేట్ గా పెట్టుకునేటట్టు నీట్ గా. నెక్స్ట్ ఇది ఏంటిది మేడం, ఈ ఫినిషింగ్ ఏంటది? అది అక్రైలిక్ విత్ సిఎన్సి ఫినిషింగ్ ఇచ్చారు. ఓకే. యా, మనకి లైట్నింగ్ వల్ల, లోపల నుండి లైట్నింగ్ వల్ల బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. యా, యాజ్ పర్ ద డిజైన్ వాళ్ళు కస్టమైజ్ చేశారు. ఓకే ఓకే. ఈ షెల్ఫ్స్ ఓకే, స్టోరేజ్ కూడా బాగుంది మేడం ఇక్కడ. పూజా రూమ్ కూడా చాలా బాగుంది మేడం. ఇంటీరియర్ అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఈ గ్లాస్ ఏంటది మేడం? ఇది ఫ్లూటెడ్ గ్లాస్ విత్ పీవీడి స్కెలిటన్ ఇచ్చి బెల్స్ ఇచ్చారు. ఓకే ఓకే. మనకి విజిబుల్ ఉంది కదా, లైట్ గా Yeah. విజిబుల్ ఉంది. ఎస్. విజిబిలిటీ ఉండాలని ఇలా ప్లాన్ చేసాము. మీ హౌస్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మేడం. అంటే డిజైన్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా బాగుంది, నీట్గా ఉంది. మీరు ఎలా కనకదుర్గ ఇంటీరియర్స్ని కాంటాక్ట్ అయ్యారు? సో బేసిక్ గా నేను చాలా ఇంటీరియర్ ఆఫీసెస్ వెళ్ళాను, చూసాను. బట్ మా ఆపోజిట్ ఫ్లాట్ లో ఉన్నారు రాజు గారని. ఓకే. సో వాళ్ళ ఇంటీరియర్ వర్క్ చూసాక నాకు బాగా నచ్చింది. ఆ Okay. తర్వాత కృష్ణ గారిని కాంటాక్ట్ అయ్యి, సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ ఇంటీరియర్స్ కూడా చూసి ప్లాన్ చేసాం. ఓకే. మీ ఆపోజిట్ లో కూడా కృష్ణ గారే చేశారు. ఒక్కసారి హౌస్ చూసేద్దాం. యా. నిజగరి మగ నిజగరి పామా ఒకసారి చూసేద్దాం. Yeah. యా. ఇదే రాజుగారి ఇల్లు. వావ్. హాల్ Yeah. చాలా బాగుంది. టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది మేడం. హాల్ చాలా బాగుంది మేడం. మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా కలర్ చాలా బాగుంది. సూపర్. ఈ లైటింగ్స్ కూడా బాగున్నాయి, అందుకే మీకు బాగా నచ్చినట్టు ఉంది. ఎస్. ఇది బెడ్రూమ్ అనుకుంటేనా? వావ్. ఇందులో కూడా వీళ్ళ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎస్. రూఫ్ లైటింగ్ కూడా బాగా ఇచ్చారు. అవును. డైనింగ్ ఏరియా కూడా బాగుంది మేడం. సేమ్ ఉన్నట్టుంది కదా మనకి ఎక్కట్లాగే, కాకపోతే అవును. మీకు వాష్ ఏరియానేమో సెపరేట్ గా ఉంది, వానిటీ సెపరేట్ సెపరేట్ అయింది. అవును. సో ఇక్కడ ఇవి 2 వాష్రూమ్స్, 1 బెడ్రూమ్. అది వాష్రూమ్, ఇది బాల్కనీ. బాల్కనీ. ఓకే. ఇది ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చారు. సో మీరు ఫోల్డబుల్ తీసుకున్నారు, ఇక్కడ ఫిక్స్డ్ ఫిక్స్ పెట్టుకున్నారు. ఓకే. వావ్. కిచెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బ్రైట్ గా ఉంది. ఓకే. ఇవి గ్లాసీ. ఇవి మొత్తం గ్లాస్. యా, ఇవన్నీ గ్లాసీ లామినేట్స్ యూస్ చేశారు వీళ్ళకి. మేము మ్యాట్ ఫినిష్ యూస్. అవును అవును. ఓకే. ఎస్.
ఇక్కడ కూడా లైట్నింగ్ కనుక బాగుంది, ఫ్రేమ్ కూడా బాగుంది. Excellent. పూజ గది. ఓకే, పూజ రూమ్. వావ్, చాలా నిండుగా టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. సూపర్. ఈ ఆర్చ్ కూడా చాలా బాగుంది కదా మేడం? అవునండి. ఎస్. ఒకసారి ఈ బెడ్రూమ్ చూద్దామా? యా. ఓకే, బెడ్రూమ్ కూడా చాలా క్లాసీగా ఉంది. సూపర్. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. సపరేట్ గా ఉన్నట్టున్నాయి కదా, డిఫరెంట్ గా పెట్టారు కలర్స్. సో మీరు ఈ హౌస్ ఇంటీరియర్ నచ్చి మీరు కృష్ణ గారిని కాంటాక్ట్ అయ్యారు అయితే. నమస్తే సార్. సార్, మీరు ఎలా కనకదుర్గ ఇంటీరియర్స్ ని ఎలా అప్రోచ్ అయ్యారు? నేను యూట్యూబ్లో చూశానమ్మా. ఓకే. చూసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూశాను. చూసిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా దానిపైన ఉంది. వెంటనే సార్ కాల్ చేశాను. ఓకే. సార్ పేరు కృష్ణ సార్ అని. ఎస్. కాల్ చేసిన వెంటనే ఎలా మాకు ఎలా రెస్పాండ్ రెస్పాండ్ అయ్యారు అయ్యారు. సార్? వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఓకే. తప్పనిసరిగా మేము చేస్తాం సార్. అంటే మీరు వే ఆఫ్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. బాగుంది, ఓకే. చాలా బాగుంది. మీరు మమ్మల్ని రమ్మంటే వస్తాము, లేదు మీరు వచ్చి చూస్తామంటే చూడొచ్చు అని కూడా చెప్పారు. సో ఓకే. అప్పుడు ఒకసారి మీరు పంపించండి, మా హౌస్ ఫ్లాట్ చూస్తారు, దీని ఎస్టిమేషన్ కూడా మాకు కావాలి. ఓకే. ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతామని చెప్పడం సో మీకు జరిగింది. బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించిందా సార్? ఫ్రెండ్లీ అనిపించింది. ఓకే. ఓకే, మీకు విడ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎలా అనిపించింది? మంచి మెటీరియల్ వేసారు. Product. ప్రోడక్ట్ అయితే మంచి మెటీరియల్ వేసారు. మనకి మధ్యలో ఇది కాదు ఇది కావాలి అంటే కూడా అది మార్చడం కూడా జరిగింది. మంచిగా చేశారు. ఓకే. అంటే మనకి ఇంటీరియర్ ఇవ్వాలన్న భయం ఏంటంటే సార్, మనం ఇచ్చిన టైంలో మనకి ఇవ్వరు అనమాట, హ్యాండ్ ఓవర్ చేయరు ఇల్లు. ఓకే. కనకదుర్గ ఇంటీరియర్ విషయంలో ఏం జరిగింది? మాకైతే అటువంటి ప్రాబ్లం ఏం రాలేదు మేడం. ఓకే. మేమైతే మాట్లాడుకున్న తర్వాత Mm. విత్ ఇన్ 3 days 5 days బిలోనే వెంటనే స్టాఫ్ని పంపించారు. కంటిన్యూగా 45 daysలో మాకు చేసి ఇచ్చారు. సార్, ఇంకొకటి మనకి యూట్యూబ్ నుండి కాల్ చేసి వాళ్ళని బిలీవ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అది. Okay. అంటే మనకి తెలియని వ్యక్తులు కదా. ఇంకొకటి ఇంటీరియర్ అంటే లాక్స్ లోనే ఉంటది బడ్జెట్. అవును, అవును. అంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడానికి అంత నమ్మకం మీకు ఏమనిపించింది? మేము అదే సార్ కూడా చెప్పారు. నేను కూడా ముందు మీరు చెప్పినట్టుగా భయపడ్డాను. ఎక్కడో ఉంటారు, మనకి అవును. ఎక్కడ రెస్పాండ్ అవుతారో అవరు, వచ్చి ఒకసారి అమౌంట్ తీసుకెళ్ళిన తర్వాత వస్తాము అప్పుడు ఇప్పుడు అని చెప్తారు కదా. అలా కాకుండా మేము కూడా వస్తామని చెప్పాం. ఓకే. సార్ కూడా వెంటనే మీరు ఒకసారి వచ్చి చూడండి, చూసి వెళ్ళిన తర్వాత మాట్లాడదామన్నారు. ఓకే. మేము అక్కడికి వెళ్ళి ఇంకా రాలేదు, డైరెక్ట్గా అక్కడే మాట్లాడేశాం. ఓకే. మాకు నచ్చింది. ఓకే. నచ్చింది. మాకు మెజర్మెంట్లు కూడా తీసుకోవడానికి పంపించారు. మెజర్మెంట్లు తీసుకున్న తర్వాత మేము మాట్లాడుకున్నాం. ఓకే. సార్, మీరు ఎవరికైనా రిఫర్ చేయాలంటే హ్యాపీగా రిఫర్ చేస్తారా? హ్యాపీగా రిపేర్ చేస్తాను. ఓకే. ఏం ప్రాబ్లం. రేటింగ్ ఎలా ఇస్తారు సార్? రేటింగ్ 10 ఇస్తాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఓకే. సార్, మీకు ఓవరాల్ గా ఇంటీరియర్ డిజైన్ ఎలా అనిపించింది? ఇంటీరియర్ డిజైన్ 3-4 డిజైన్ చేశారమ్మా. అందులో మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. 3D డిజైన్ ఇచ్చారు. 2 types డిజైన్ చేశారు, మంచిగా చేశారు. అందులో మేము ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే అయిపోయాం, ప్రొసీడ్ అయ్యాం. థ్యాంక్ యూ సార్. మేడం, మీ రివ్యూ ఎలా ఉంది? యా, ఇట్స్ 10/10. మీరు కూడా చూసారు కదా. ఎస్. యా. చాలా ఇన్నోవేటివ్ గా చాలా బాగుంది కూడా ఇంటీరియర్ అనేది. ఎస్. మీరు రిఫర్ చేయాలంటే ఎవరికన్నా హ్యాపీగా రిఫర్ చేస్తారా? షూర్, ఐ విల్. మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరు అడిగినా రెఫర్ చేస్తాను. ఎక్సలెంట్. సో మనం వేసే వీడియోకి కాల్ చేయొచ్చు అంటారు హ్యాపీగా? యా. ఎస్. సార్, కృష్ణ గారు మీరు చెప్పండి. రైట్ మ్యామ్. ఓనర్స్ ఇద్దరు చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పేది ఏం లేదండి. యాక్చువల్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్పారు. అవుట్పుట్ అనేది మీరు వీడియోలో చూసారు. ఎస్. సో 100% ట్రస్ట్ చేయొచ్చు. మన కనకదుర్గ ఇంటీరియర్స్ ని 100% ట్రస్ట్ చేయొచ్చు. ఎస్. మీరు హ్యాపీగా ఫోన్ చేయొచ్చు. ఫ్రీ ఎస్టిమేషన్ ఉంటుంది. సో ఎస్టిమేషన్ ఓకే అయిన తర్వాత మనం 2D అండ్ 3D డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. అది నచ్చేంత వరకు ఇవ్వడం జరుగుతుంది. వన్స్ నచ్చిన తర్వాతనే మనం ఫీల్డ్లోకి వెళ్తాము. సో 3 BHK ఫ్లాట్, ఒక విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ 45 daysలో మనం కంప్లీట్ చేసి ఇస్తామండి. ఎస్. సో స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, లేదా మన సైట్ ఉంది www.kanakadurgainteriors.com అని చెప్పేసి ఓకే. సైట్ కూడా ఉంది. సైట్ కూడా ఉందండి. దాంట్లో కూడా మీరు విజిట్ అవ్వచ్చు, విజిట్ అయ్యి చూడొచ్చు.
సో మీరు జస్ట్ రిక్వెస్ట్ పెడితే మేమే వస్తాం, మేమే అప్రోచ్ అవుతాం, మేమే కాల్ చేస్తామండి. సో ఒక అన్నోన్ పర్సన్ గా మన రాజు గారు అవును. నాతో అప్రోచ్ అయ్యి హ్యాపీ కస్టమర్. హ్యాపీ కస్టమర్. సో దాని తర్వాత మన పరిమళ మేడం ని పరిచయం చేశారు. ఆమెతో కూడా మనం ఒక 45 days ట్రావెల్ అయ్యాము. ఓకే. సో అవుట్పుట్ ఇచ్చాము. యాక్చువల్ గా రాజు సార్ వర్క్ చేసి 8 months అవుతుంది. ఇప్పటి వరకు సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. ఓకే. సో కంప్లైంట్ లేదు కాబట్టి మనకి రిఫరెన్స్ అనేది దొరికింది. ఎస్. సో మాకేంటంటే రెగ్యులర్ గా ఇవి రిఫరెన్సెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో మనం హ్యాపీ కస్టమర్స్ ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.